హలో ఫ్రెండ్స్, మీరు తమ్నెల్లో చూసినట్లుగా ఈ వీడియోలో మనము కొత్త బ్రాండ్ అయిన యుద్ధ తరపున వచ్చే మొదటి ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యుద్ధ ఈ పాడ్ ని పాత బ్రాండ్ అయిన బజాజ్ తరపున వచ్చే గోగో P7012 తో కంపారిజన్ చేద్దాం. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల కంపారిజన్ చేయడానికి ముఖ్య రీజన్ ఏంటంటే కొత్త బ్రాండ్ తరపున వచ్చే కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఎక్కువ పర్ఫార్మెన్స్, ఎక్కువ రేంజ్ వస్తుంది, అయినప్పటికీ ప్రైస్ కొంచెం తక్కువ ఉంది. అదే పాత బ్రాండ్ అయిన బజాజ్ తరపున వచ్చే గోగో P7012 లో మాత్రం కొంచెం పర్ఫార్మెన్స్, రేంజ్ తక్కువగా ఉంది, అయినప్పటికీ దీని ప్రైస్ ఎక్కువ ఉంది. అట్లాంటప్పుడు మనం ఏ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తీసుకుంటే బాగుంటుంది అనేది ఈ కంపారిజన్ తర్వాత మీకు అర్థమవుతుంది. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈ వీల్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయడం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మెయిన్ పర్ఫార్మెన్స్ ని కంపారిజన్ చేస్తున్నాం. కాబట్టి ఒకవేళ ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే వాటి లింక్ నేను ఐకార్డ్ లో ఇస్తాను, ఆ వీడియోలు తప్పకుండా చూడండి. ఇక కంపారిజన్ చూసినట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు L5M కేటగిరీలో వస్తున్నాయి. కాబట్టి ఈ రెండిట్లో కూడా ముగ్గురు ప్యాసింజర్ మరియు 1 డ్రైవర్ సెట్టింగ్ కెపాసిటీ, అంటే ఓవరాల్ గా నలుగురు అఫీషియల్ గా ట్రావెల్ చేయొచ్చు. కాకపోతే కొంచెం గోగో అనేది కొంచెం లెంత్ ఎక్కువ కనిపిస్తుంది, కాబట్టి కొంచెం ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోవచ్చు. అయితే యోద్ధ ఈ పాడ్ లో మాత్రం కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది, కాబట్టి అక్కడ కూడా బరువు మోసే కెపాసిటీ కొంచెం ఎక్కువనే ఉంది. అయితే పోటాపోటీగా ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఉన్నాయి. అదే విధంగా బిల్డ్ క్వాలిటీ కూడా ఈ రెండిట్లో కూడా ఎక్కడ కంప్రమైజ్ కాలేదు. బజాజ్ మరియు యోద్ధ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు మెటల్ బాడీ మరియు సాఫ్ట్ రెగ్జిన్ తోటే వస్తాయి. అంటే రెగ్జిన్ మనం ఆఫ్టర్ మార్కెట్ చేంజ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కాకపోతే బజాజ్ గోగోలో అన్ని ఆటో రిక్షా అంటే మార్కెట్ ఆటో రిక్షాలతో పోలిస్తే ఏంటంటే ఫ్రంట్ మడిగడ వచ్చేసి ఇనుపది ఉంటుంది, అంటే మెటల్ది ఉంటుంది. ఇక మిగతా బ్రాండ్స్ అనేటివి ప్లాస్టిక్ మడిగాడి యూస్ తుంటాయి. అదొక్కటి పెద్ద మిస్టేక్స్ వేరే బ్రాండ్స్ కి. ఇక బేసిక్ స్పెసిఫికేషన్ లో డిజైన్ వైజ్, బిల్డ్ క్వాలిటీ వైజ్ దాదాపుగా సేమ్ ఉంటాయి. ఒకవేళ డిజైన్ ని స్పెసిఫిక్ గా చూసినట్లయితే ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ గా, చాలా లుకింగ్ గా, చాలా స్టైలిష్ గా చూడడానికి మనకు కనిపిస్తాయి. ఇక వీటితో పాటు కొన్ని బేసిక్స్ డైమెన్షన్స్ చూసినట్లయితే యోద్ధ ఈ పాడు 2010mm వీల్ బేస్, 160mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అదే గోగో P7012 మాత్రం 20mm వీల్ బేస్ మరియు 180mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. సస్పెన్షన్ పరంగా కూడా దాదాపుగా ఈ రెండులో కూడా సేమ్ సస్పెన్షన్, ఫ్రంట్ లో టెలిస్కోప్ సస్పెన్షన్ మరియు రేర్ సైడ్ హెలికల్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ రావడం జరుగుతుంది. అంటే సస్పెన్షన్ లో ఎటువంటి డిఫరెన్స్ ఎక్కువగా కనిపించదు. ఇక సేఫ్టీ వైజ్ అంటే బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా హైడ్రాలిక్ ఆపరేటెడ్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి ఫ్రంట్ అండ్ రేర్ లో. కాబట్టి సేఫ్టీలో, బ్రేకింగ్ సిస్టమ్ లో ఎటువంటి చేంజెస్ కనిపించదు. అయితే బేసిక్ స్పెసిఫికేషన్ లో దాదాపుగా ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు సేమ్ స్పెసిఫికేషన్ చూడడానికి కనిపిస్తాయి. కాకపోతే పర్ఫార్మెన్స్ లో చాలా డిఫరెన్స్ ఉంది. యోద్ధ ఈ పాడ్ ని మనం 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తోటి నడిపించవచ్చు. అదే గోగో P7012 ని మనం 50 km/h టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. అంటే స్పీడ్ పరంగా కొంచెం గోగోని ఎక్కువ స్పీడ్ తో నడిపించవచ్చు. ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఈ రెండిట్లో సేమ్ మోటార్, అంటే అడ్వాన్స్ PMS మోటారే వస్తుంది. కాకపోతే పవర్ లో కొంచెం డిఫరెన్స్ ఉంది. యోద్ధ ఈ పాడ్ లో 6 kW మోటార్ వస్తుంది, దానితో 53 Nm టోర్క్ వస్తుంది. అయితే గోగో P70 లో మాత్రం 5.5 kW మోటార్ తో 36 Nm టోర్క్ వస్తుంది. ఇది పీక్ పవర్ కాదు, ఓన్లీ కంటిన్యూస్ పవర్. ఇక టోర్క్ మాత్రం పీక్ టోర్క్ అన్నట్లు. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో యోద్ధ ఈ పాడ్ ని 13 డిగ్రీ గ్రేడబిలిటీ వరకు నడిపించవచ్చు. అదే P7012 ని మనము 28%, అంటే దాదాపుగా 15 డిగ్రీ గ్రేడబిలిటీ వరకు నడిపించవచ్చు. గ్రేడబిలిటీలో కూడా బజాజ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, బెటర్ గ్రేడబిలిటీ ఇవ్వడం జరిగింది. మోటార్ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువైనప్పటికీ కూడా. ఇక అన్నిటికన్నా మెయిన్ వచ్చేసి రేంజ్. యోద్ధ ఈ పాడ్ లో కంపెనీ సింగిల్ ఛార్జ్ లో 277 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేసింది. అదే గోగో మాత్రం P7012 లో 251 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేసింది. అయితే ఈ రేంజ్ పరంగా అయితే యోద్ధ ఈ పాడ్ లో కొంచెం ఎక్కువ రేంజ్ వస్తుంది. అయితే మీరు ఏమనుకుంటారు అంటే బ్యాటరీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అని. అట్లా ఏం కాదు. ఈ రెండిట్లో లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ వస్తుంది. కాకపోతే కెపాసిటీ వైజ్ యోద్ధ ఈ పాడ్ లో 11.8 kWh బ్యాటరీ వస్తుంది. అదే గోగో P7012 లో 12.1 kWh బ్యాటరీ వస్తుంది. ఇక్కడ బ్యాటరీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొంచెం రేంజ్ తక్కువ వస్తుంది బజాజ్ లో. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అందులో కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంది. 5 కిలోమీటర్ల అఫీషియల్ స్పీడ్ ఎక్కువ ఉంది, కాబట్టి కొంచెం రేంజ్ తగ్గే అవకాశం ఉంది. అదే మనము యోద్ధ ఈ పాడ్ లో చూసుకున్నట్లయితే కొంచెం బ్యాటరీ తక్కువ ఉంది, అదే విధంగా స్పీడ్ కూడా తక్కువ ఉంది, కాబట్టి కొంచెం రేంజ్ ఎక్కువ క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఇది సర్టిఫైడ్ రేంజ్. ఇక టిపికల్ డ్రైవింగ్ రేంజ్ అంటే రియాలిటీలోకి వచ్చేసరికి కొంచెం బ్యాటరీ ఎక్కువ ఉన్న ఆటో రిక్షాలనే కొంచెం రేంజ్ ఎక్కువ వస్తుంది. దాన్ని
మనం నడిపించే విధానం పైన డిపెండ్ అయి ఉంటది. అంటే కొంచెం మెల్లగా స్పీడ్ నడిపించామంటే బజాజ్ లోనే ఎక్కువ రేంజ్ రావచ్చు. అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఈ రెండిట్లో కూడా డిఫరెంట్ ఛార్జర్స్ ఆఫర్ చేస్తున్నాయి ఈ రెండు కంపెనీస్ కూడా. యోద్ధా ఈ పాడ్ లో ఆఫ్ బోర్డ్ ఛార్జర్ వస్తుంది. అదే గోగో P70 12 లో మాత్రం ఆన్ బోర్డ్ ఛార్జర్ వస్తుంది. అంటే బజాజ్ స్టార్టింగ్ నుంచే ఆన్ బోర్డ్ ఛార్జర్ ఇస్తుంది. అయితే ఛార్జర్ గురించి సపరేట్ వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏదైతే మనం ఛార్జింగ్ కేబుల్ ఉంటుందో దాని గురించి వరి అవ్వాలి. అది తక్కువ అమౌంట్ ఏం లేదు, ఛార్జర్ అమౌంట్ కి సరిపోయేంత ప్రైస్ ఉంది దాని కూడా. అయితే ఈ ఛార్జర్స్ ని మనం ఇంట్లో పెట్టి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను ఛార్జ్ చేసినట్లయితే యోద్ధా ఈ పాడ్ ని 4 నుంచి 5 గంటల లోపు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే P70 ని 5.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక 4 గంటల్లో 80% ఛార్జ్ అవుతుంది. ఈ ఆటో రిక్షాలు ఎలా ఉన్నా కూడా వారంటీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కొత్త కంపెనీ నుంచి ఎట్లా వారంటీ వస్తుంది, వాళ్ళు ఎట్లా సర్వీస్ ఇస్తారో అది ఎగ్జాక్ట్ గా తెలియదు. కాకపోతే పాత ఏదైతే గోగో P70 ఉందో ఆల్రెడీ మనకు మార్కెట్ లో ఉంది కాబట్టి దాని సర్వీస్, దాని ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చాలా మంది. ఒకవేళ దాంట్లో మీరు అంటే బజాజ్ గోగో P70 తీసుకున్నట్లయితే సర్వీస్ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో తప్పకుండా తెలియజేయండి, నలుగురికి యూజ్ అవుతుంది. అయితే యోద్ధా మాత్రం తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 5 సంవత్సరాలు లేదా 1,30,000 కిలోమీటర్ పైన వారంటీ ఇస్తుంది. అదే గోగో P70 మనకు 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ పైన వారంటీ వస్తుంది. అంటే 10,000 కిలోమీటర్లు ఎక్కువ వారంటీ యోద్ధా అందిస్తుంది ఈ పాడ్ లో. ఇక ప్రైస్ విషయం చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో పర్ఫార్మెన్స్ వైజ్, వారంటీ వైజ్, రేంజ్ వైజ్ యోద్ధా ఈ పాడ్ కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్, ఎక్కువ రేంజ్ ఇస్తుంది. అయితే దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ మాత్రం 2,79,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే గోగో P70 లో మాత్రం కొంచెం బ్యాటరీ ఎక్కువ ఉంది, గ్రేడబిలిటీ ఎక్కువ ఉంది, మళ్ళీ వీల్ బేస్ ఎక్కువ ఉంది. అయితే దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ కూడా 3,83,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ప్రైస్ పరంగా చాలా డిఫరెన్స్ చూడవచ్చు మనం ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో. పర్ఫార్మెన్స్, రేంజ్ పరంగా కొద్దిపాటి డిఫరెన్స్ ఉన్నప్పటికీ ప్రైస్ లో మాత్రం చాలా వ్యత్యాసమే ఉంది. అయితే ఈ ప్రైస్ పాయింట్ పైన ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల రేంజ్, పర్ఫార్మెన్స్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ తప్పకుండా తెలియజేయండి. కాకపోతే ఈ ప్రైస్ పాయింట్ పైన ఈ పర్ఫార్మెన్స్ కాకుండా కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో. యోద్ధా ఈ పాడ్ లో చూసుకున్నట్లయితే ఇందులో మోటార్ పవర్, మోటార్ టోర్క్, రేంజ్ కొంచెం ఎక్కువ ఉంది, సర్టిఫైడ్ రేంజ్. అదేవిధంగా వారంటీ కిలోమీటర్ల పైన ఎక్కువ అందిస్తుంది. కాకపోతే కొంచెం ప్రైస్ కూడా తక్కువ ఉంది. అదే P70 లో చూసుకున్నట్లయితే కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంది, మరియు చార్జర్ ఆన్ బోర్డ్ వస్తుంది, మరియు లార్జర్ వీల్ బేస్, గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ ఉంది, బ్యాటరీ ప్యాక్ ఎక్కువ ఉంది, గ్రేడబిలిటీ కొంచెం ఎక్కువ ఉంది. ఇక రియాలిటీలో మనం రేంజ్ చూసుకున్నట్లయితే బజాజ్ గోగోలో కొంచెం ఎక్కువ రేంజే రావాలి, ఎందుకంటే బ్యాటరీ ఎక్కువ ఉంది అందుట్లో. కాబట్టి బ్యాటరీ ఎక్కువ ఉన్న ఆటో రిక్షాలో కొంచెం రేంజ్ ఎక్కువనే రావచ్చు. ఇక సర్టిఫైడ్ రేంజ్ మాత్రం వాళ్ళు ఎక్కువ క్లెయిమ్ చేయడం జరిగింది. ఇక ఈ రెండిట్లో కామన్ పాయింట్స్ వగైరా చూసుకున్నట్లయితే రెండు సేమ్ కేటగిరీలో వస్తాయి. అదేవిధంగా సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్ మరియు బ్యాటరీ కెమిస్ట్రీ వచ్చేసి సేమే చూడవచ్చు మనం ఈ రెండిట్లో. ఇవి కాకుండా చాలా ఫీచర్స్ ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో కంపెనీస్ అందిస్తున్నాయి. IoT కనెక్టివిటీ ఫీచర్స్ లైక్ వెహికల్ డయాగ్నోస్టిక్, మరియు బ్యాటరీ పర్సెంటేజ్, మోటార్ పర్ఫార్మెన్స్, డిస్టెన్స్ ఎంటీ లాంటి ఎన్నో ఫీచర్స్ వీళ్ళు సపరేట్ గా ఇండివిజువల్ ఆటో రిక్షాలో అందిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ వాటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో తప్పకుండా చూడండి, లింక్ ఐకార్డ్ లో మీకు ఇస్తాను. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో మీది ఏది తీసుకోవడానికి ఇష్టపడతారు? ఏది తీసుకోవాలనుకున్నా మీరు ఇక్కడ యోద్ధా ఈ పాడ్ మాత్రం ప్రస్తుతం మన రాష్ట్రాల్లో అవైలబుల్గా లేదు. ఇది చాలా తక్కువ సిటీస్ మరి తక్కువ రాష్ట్రాల్లో అంకితమై ఉంది. ఇక వీళ్ళు రాబోయే రోజుల్లో పాన్ ఇండియా తెస్తామని చెప్పడం జరిగింది. అయితే గోగో మాత్రం ప్రజెంట్ ప్రతి సిటీలో, ప్రతి డిస్టిక్లో అవైలబుల్గా ఉంది. కాబట్టి ఆ ఆప్షన్ మీకు బెటర్ అనిపిస్తే అక్కడ వెళ్ళొచ్చు. అయినా కూడా మీరు చెప్పండి, ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఏది తీసుకోవడానికి మీరు ఇష్టపడతారు? ఇవే కాకుండా బజాజ్ గోగోతో వేరే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల కంపారిజన్ కూడా చేశాను. ఒకవేళ మీకు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలు తప్పకుండా చూడండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.